ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడికున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? రామూర్తి. ఏం చేస్తుంటారు సార్? సిమెంట్ వ్యాపారం. గ్రామం, మండలం? అరవపల్లి మండలం, అరవపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, ప్రజాపాలన మంచిగానే ఉంది. అది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అంటారు? 6 అయితే ఏం లేవు, మొత్తం చేయలేగా. ఏమైనా ఉచిత బస్ సౌకర్యం అదే పెట్టిండు, కానీ గ్యాస్ కూడా అందరికీ ఏం రావట్లేదు. కరెంట్ ఉచిత కరెంటు ఉన్నది, సన్న బియ్యం వస్తున్నాయి పంపిణీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత 9 సంవత్సరాలు చూసుకుంటే అప్పటికన్నా కొంచెం ఇది బెటరే అనుకో. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? కలమ్మ. ఏం చేస్తుంటారమ్మా? మేము పని చేసుకుంటున్నాం. గ్రామం, మండలం? మండలం తుంగతుర్తి, గ్రామం వెలుగుపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముందండి, ఉన్నోడే అంత చేసుకుంటుండు, లేని వాళ్ళకి ఏం లేదు. వేదావిధి తదా పరిపాలన, కష్టం చేసుకోవటం, బతకటం, అంతకు మిక్కిలి ఏముంది. ఇక మాకు ఎక్కలేని చుట్టం, ఎక్కలేని చేసుకోవటం, తినటం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన మాత్రం ఏముంది, ఇక ఏదైనా అంతే ఉంది. ఇక ఏవో ఫ్రీ బస్సులు పెట్టిండు, ఆయనేమో వృద్ధాప్య పింఛన్లు, అవి ఎవరి స్వార్థం వాళ్ళదేముంది. భూములు గిట్ల ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉంది, ఏం లేని వాళ్ళకైతే ఏం బెనిఫిట్ లేదు కదా, కష్టం చేసుకొని బతకటం. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహారావు. ఏం చేస్తుంటారు సార్? వీవర్స్ పవర్లు. గ్రామం, మండలం? నకరకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, మంచిగా పరిపాలన మంచిగానే ఉన్నది. పేదలకు సన్న బియ్యం కానీ పెన్షనర్లు కానీ పరిపాలన మంచిగా అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? తనకన్నా బెటరే ఉంది. కేసీఆర్ పాలన కన్నా రేవంత్ రెడ్డి గారి పాలన బెటర్గా ఉంది. కానీ ప్రస్తుతం గత పరిపాలన కానీ ఈ పరిపాలన అయితే మంచిగా ఉంది అనేది రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంట. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? మంజుల. ఏం చేస్తుంటాం? మేము హౌస్ వైఫ్. గ్రామం, మండలం? నకరకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అన్ని మంచిగానే చేస్తుంది పనులు, మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఆడవాళ్ళకు ఇట్లా బస్ ఫ్రీ ఏదైనా మంచిగానే అభిప్రాయం మంచిగా ఉంది, మాకు మంచిగా అనిపిస్తుంది. కరెంటు, గ్యాస్, కరెంటు బిల్లు అన్నీ మంచిగానే ఉన్నాయి, మంచిగానే చేస్తుంటాను. బియ్యం కూడా, సన్న బియ్యం కూడా అవి కూడా ఉన్నాయి, తెచ్చుకున్నాం కూడా, మంచిగానే ఉన్నాయి, వండుకుంటున్నాం కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక తను ఉన్నప్పుడు తను చేసినవి మంచిగానే ఉన్నాయి, ఇప్పుడు ఈయన చేసినవి మంచిగానే ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీ పేరు సార్? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్? అయ్యగారు. గ్రామం, మండలం? ఎక్కడ అయ్యగారు? కూడా మండలం చివంల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉన్నది, ఉద్యోగాలు ఇచ్చిండు, తర్వాత అన్ని అనుకూలంగా ఇప్పుడు ఇండ్లు కూడా ఇస్తుండు, అందరుగా జనమంతా సంతోషపడుతుండ్రు. ఆ ఇండ్ల గురించి 5 లక్షలు ఇస్తుండు కదా, దాని గురించి చాలా జనమంతా సంతోషపడుతుంది. బాగానే, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన పాలన ఆయనది బాగానే ఉన్నది, అది ఆయన రోడ్లు వేయటం ఆయనది బాగానే ఉంది. అప్పట్లో ఈయన వచ్చినా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తుండు కాబట్టి చాలా ఇది పిల్లలు చాలా నా ఇంట్లో కూడా చాలా మంది ఉండరు పిల్లలు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్.